అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ వాళ్లకు భారీ అవినీతి అనకొండ చిక్కింది. ఇంట్లో తీసే కొద్దీ నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడడంతో అధికారులు అవాక్కయ్యారు. నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో అవినీతి భాగోతం బయటపడింది. రెవెన్యూ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. నరేందర్ ఇంట్లో ఏకంగా 2,93,81,000 రూపాయల డబ్బు బయటపడింది. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. వాటిని లెక్కించేందుకు ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాలను తీసుకొచ్చారు. అలాగే నరేందర్, అతని భార్య, అతని తల్లి బ్యాంక్ ఖాతాల్లో అక్షరాల 1,10,00,000 రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. బీరువాల్లో అరకిలో బంగారం, స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. మొత్తం ఆస్తులు విలువ 6,07,00,000 వరకు ఉంటుందని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ భారీగా ఉంటుందని అంచనా వేశారు. నరేందర్ ఇంటితో పాటు ఆఫీస్, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అదనపు ఆస్తులను వెలికి తీసేందుకు మరిన్ని సోదాలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరేందర్ పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. నరేందర్ పై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అంత మొత్తం సొమ్ము సంపాదించాలంటే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం తప్ప మరో మార్గం ద్వారా సాధ్యం కాదని గుర్తించిన ఏసీబీ అధికారులు గుట్టురట్టు చేశారు.